హిందూ కుష్ అంటే పర్షియా భాషలో హిందువుల వధ, హిందువుల అంతం జరిగినటువంటి ప్రదేశము. అక్కడ హిందూ జాతిని, హిందువుల్ని నిర్మూలనం చేశారు కాబట్టి హిందూ కుష్ అనే పేరు వచ్చింది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పర్వత శ్రేణి. మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ హిందువులు అంతరించబోయే ముందు మెజారిటీ భాగం బౌద్ధంలోకి మారిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో. అంటే బౌద్ధంలోకి మారటం వల్లే అంతరించిపోయారా అంటే ఎస్, బౌద్ధంలోకి మారడం వల్లే అంతరించిపోయారు. ఎందుకు? బౌద్ధంలోకి మారిన తర్వాత క్షాత్రాన్ని విడిచిపెట్టేశారు, ప్రతిఘటనను మర్చిపోయారు, తమని తాము రక్షించుకోవడం అనేది వదిలేశారు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే చాలనుకున్నారు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవడం అనేది మంచి ఆధ్యాత్మిక సాధన, కానీ అందరికీ అదే వర్తిస్తుంది అంటే, ఇప్పుడు అందరూ ఇస్తరాకులు వేసుకుని భోజనానికి కూర్చుంటే వండి పెట్టేవాళ్ళు ఎవరు? అలాగే ప్రతి జాతిలో కూడా తమని తాము రక్షించుకునేటటువంటి ఒక సైన్యం ఉండాలి. ఆ సైన్యాన్ని పక్కన పెట్టేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఈ పాషాణ మతాలకి వీళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే పైన పిలకలు పట్టుకుని పీకలు కొట్టడం చాలా ఈజీ అయిపోయింది. వీళ్ళేమనుకున్నారంటే, మేము కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాం, మనల్ని వాళ్ళు ఎందుకు హింసిస్తారు, మన మీద వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారు, మనం వాళ్ళ జోలికి పోవట్లేదు కదా, కనుక వాళ్ళు కూడా మన జోలికి రారు అని అనుకున్నారంట. ఇది ఎలా ఉంది అంటే, నేను కుక్కను గరవను కాబట్టి కుక్క నన్ను గరవదు అన్నట్లుగా ఉంది.